2019-14 మధ్యలో రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి ఆర్థికంగా ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితిగా నెట్టేసిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను మీరందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని నమ్మకంతో మీరు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 164 సీట్లు విజయాన్ని మరి వారికి అందించారని చెప్పేసి మనం చేస్తాను కూటమి పార్టీలకి. కానీ తప్పైతే క్షమించమని సార్ని కోరుకుంటూ మీరు 164 సీట్లు ఇచ్చినా కూడా ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అది నా అభిప్రాయం కూడా మనవి చేస్తామని నేను. దానికి కారణం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. కానీ ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ ప్రజాస్వామ్యంలో జరగని విధంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసేసి ఎటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి 15-20 తారీఖుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి, అదేవిధంగా కాంట్రాక్టర్లకి, కాలేజీలకి, హాస్పిటల్స్కి మన డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి, కాంట్రాక్టర్లకి కొన్ని వేల కోట్లు అప్పులు ఉన్న పరిస్థితి, అదేవిధంగా అవకాశం వచ్చిన చోట్లలో కూడా అప్పులు చేసేసి బ్యాంకుల దగ్గర నుంచి ఒకవేళ బ్యాంకులు కనుక అప్పులు ఇవ్వకపోతే లేదు పర్వాలేదు మీకు ఎంత వడ్డీ కావాలంటే అంత వడ్డీ వేసుకోండి అని చెప్పేసి అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం. అదేవిధంగా మీ అందరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధుల్ని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కూడా మనకి మేలు జరిగిన విధంగా చేశారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ధర్మిల ముఖ్యమంత్రి గారికి మీరిచ్చిన 164 సీట్లతో పాటు 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని వారి నెత్తి మీద పెట్టారని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను. నేను అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూ 1వ తారీఖునే జీతాలు ఇవ్వగలుగుతున్నాం. బ్యాంకుల్లో నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం పట్ల. గత ప్రభుత్వంలో 12%కి 13% వడ్డీలకి అప్పులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి 7%కి ఇస్తాం, 8%కి ఇస్తామని చెప్పేసి బ్యాంకులు ఏదైనా అవసరాలకి ముందుకు రావటం కానివ్వండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి ఇక పలానా తారీఖుల్లా కంప్లీట్ చేసి ఇస్తామనే నమ్మకాన్ని కలిగించడం కానీ చేయగలుగుతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తామని నేను. మరి ఈరోజు హౌసింగ్ మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ పేదవాళ్ళ ఇళ్ళకి 3,200 కోట్ల రూపాయలు ఈ హౌసింగ్ డబ్బులు తీసేసుకుని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి ఆఖరికి పేదవాళ్ళకి నష్టం చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తామని నేను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అర్బన్ హౌసింగ్కి 2.5 లక్షలు, అదేవిధంగా రూరల్ హౌసింగ్కి 2 లక్షలు ఇస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకోకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఎన్ఆర్జీఎస్ నిధులతో చేతులు కడుక్కునే విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను నేను. అంతేకాదు 2014-2019 మధ్యలో ఆ రోజు ఎన్టీఆర్ హౌసింగ్లో దాదాపు 3-4 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే నేను ఇవ్వలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, నేను డబ్బులు ఇవ్వనని చెప్పేసి చెప్పాడు. ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడే కూడా చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తి చేస్తా ఉన్నాడు. పూర్తి చేయటమే కాదు, పేదవాళ్ళు కట్టుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50,000, 75,000, లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి ఆ ఇళ్ళని పూర్తి చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను.